దయగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. మారిన దేవుడు, మార్పు లేని దేవుడు తండ్రి, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు తండ్రి. జీవము గల దేవానికి వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. సృష్టికర్తమైన మా దైవమానికి వందనాలు తండ్రి. అయ్యే మధ్యాహ్నం కాల సమయాల్లో నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్నమైన పరిచయ భాగ్యమైన గృహం వారితో పాటు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గృహం వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా ఈ గృహంలోనైనా ఒక సంవత్సరం ఎంతో కార్యాలు జరిగించి ఉన్నావు దేవా. 7 మంగళవారాల్లో ఎంత అద్భుతాన్ని పొంది ఉన్నారు తండ్రి కుటుంబం వారినైనా. అలాగే మళ్ళీ 7 మంగళవారాలు నైనా తండ్రి ప్రార్థన చేసుకోవడానికి నైనా సేవకులు చెట్టు సేవకులు సిద్ధపరిచిన రోజు బట్టి నీకు వందనాలు తండ్రి. 3 మంగళవారాలు అయితే కృపలో భద్రపరచుకొని నేను అద్భుతంగా జరిగించిన దేవానికి స్తుతులు తండ్రి. అయ్యే 4వ మంగళవారంలో మమ్మల్ని కొద్దిగా మందిగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. 2-3 కూడిన నామాన్ని ఎక్కడ కనపరిస్తే వారి మధ్యలోనే ఉంటానన్నావు తండ్రి. అయ్యా 2-3 కంటా మేము ఎక్కువగా నీ స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబం వారు 7 మంగళవారం ఉన్నారని తెలుసు తండ్రి. వారు మొదటి రోజు సాక్షి రూపంలో చెప్పి ఉన్నారు దేవాలయం వందనాలు తండ్రి. అందుని బట్టే మేము నాయన వారం ప్రార్థించేస్తున్నాం తండ్రి, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇసాక్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీరిద్దరు నాయన మంచి ఆసక్తిగా మీరు నాయన మీలాంటి భయం భక్తులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నా బిడ్డ నాయన తండ్రి చేస్తున్న పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఏ సైట్ విషయంలో అయితే నాయన ఆ బిడ్డ నాయన తండ్రి ఒక ఆలోచన కలిగి ఉన్నారు నాయన తండ్రి. ఆ ఆలోచన నాయన తండ్రి సఫలపరచండి తండ్రి. బిడ్డకి తండ్రి ఆ సైట్ విషయంలో లాభం వచ్చేటట్టు సహాయం చేయండి తండ్రి. తనను నమ్ముకొని ఎంతమంది అయితే పని చేస్తున్నారో ప్రభువా వారందరికీ కూడా చక్కగా తండ్రి నాయన ఆ బిడ్డ నాయన